హాయ్ అందరికి నమస్తే. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లోకి బ్రెజిల్ కంట్రీ నుంచి ఒక కంటైనర్లో వైజాగ్ పోర్టుకి 25,000 కిలోల అంటే 25 టన్నుల డ్రగ్స్ ఇండియాకి వచ్చింది. సో దీనికి సంబంధించి కథా వివరాలని కూడా కొన్ని మనకు అందిన వివరాల ప్రకారం కొన్ని అయితే మనం చూద్దాం. విషయం ఏంటంటే ఈ 25,000 కిలోల డ్రగ్స్ని సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి బ్రెజిల్ నుంచి ఇక్కడికి పార్సిల్ పంపించడం జరిగింది. సరే పంపించినప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళు ఆపటం ఇవన్నీ సెకండ్ మ్యాటరు. విషయం ఏంటంటే ఈ సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఎవరిది ఏంటి అనేది కొంచెం ఈ మధ్య అంతా ఆరాధీశారు. అది ఆ కంపెనీ ఎండీగా వీరభద్రరావు, చైర్మన్గా సిఇఓగా కోటయ్య చౌదరి వీరున్నారు. అయితే ఈ కంపెనీలో ఆ వాటాదారులు కావచ్చు, లేకపోతే ఆ కంపెనీ పార్ట్నర్షిప్స్ వీళ్ళంతా కూడా ఎవరెవరంటే అంతా నారా లోకేష్, నారా చంద్రబాబు, పురంధేశ్వరి వాళ్ళ కుమారుడు, బాలకృష్ణ అల్లుడు, ఇంకా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు. ఇది పక్కగా టీడీపీ ఎన్నాళ్ళ నుంచో ఈ వ్యాపారం చేస్తుంది అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. లేదు వాళ్ళంతా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి ఆ టీడీపీ ఆరోపిస్తూ ఉంది. అయితే ఈ విషయంలో మనం కొన్ని కీలకమైన విషయాల్ని తెలుసుకోవాల్సింది. అంటే నేను సెర్చ్ చేసిన దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ ఆర్టికల్ కూడా చదివాను. ఆ నేషనల్ వైడ్ కూడా ఒక రూమర్ వచ్చినటువంటి పరిస్థితి, సేమ్ ఇదే పరిస్థితి. ఇట్లాంటి ఎలక్షన్ అప్పుడు లాస్ట్ టైము గుజరాత్ నుంచి ఒక కంపెనీ ఏం చేసిందంటే గుజరాత్ వాళ్ళని తర్వాత ఇంటర్పోల్ కావచ్చు, ఇండియాలో సిబిసిఐడి కావచ్చు ఎంక్వైరీలో ఒక విషయం తెలిసింది. ఏంటంటే సేమ్ ఇదే బ్రెజిల్ కంట్రీ నుంచి డ్రగ్స్ని ఇండియాకి తరలించారు. ఎవరి పేరు మీద తరలించారంటే విజయవాడలో ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసు పేరు మీద ఈ డ్రగ్స్ని ఆ టైంలో తరలించడం జరిగింది. సో ఆ డ్రగ్స్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారిని సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది. వాళ్ళు కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుపుకునేటువంటి వ్యక్తులు అనమాట. వారు ఇంత వ్యాపారం ఎలా చేస్తారు సో అని చెప్పేసి వాళ్ళ మీద నిఘా వేసి వాళ్ళ ఎంక్వైరీ తర్వాత కూడా వాళ్ళతో కొన్ని విషయాలు వారిని అన్ని కూలంకుశంగా పరిశీలిస్తే వారికి అంత విషయం లేదని తెలిసింది. కానీ ఎవరు చేశారు ఇదంటే గుజరాత్లో కొంతమంది మార్వాడీస్ ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఒక ఫేక్ అడ్రస్ ఎవరైతే కొంచెం తెలిసి ఉంటారో లేకపోతే ఎవరినైనా ఇరికిద్దామని వారి పేరు మీద చేసేసి, అంటే ట్రావెల్స్ అంటే ఎవరు పట్టుకోరు కదా, సో ఈ విధంగా ఇట్లా చేసేసి ఆ గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు విజయవాడలో ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వాళ్ళ పేరు పెట్టేసి ఎట్లాగా డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో తర్వాత వారి మీద ఎంక్వైరీ చేస్తే వారికైతే దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సిబిసిఐడి తేల్చేసింది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా అంటే అందరూ కొంతమంది అయితే ఆంధ్రప్రదేశ్లో మేధావి వర్గాలన్నీ కూడా ఈ 24 గంటల నుంచి చర్చించి కొంతమంది తేల్చిన విషయం ఏంటంటే అంటే కొంతమంది ఆలోచించట్లేదు. అందరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏం జరుగుతుందంటే వైసీపీ మీద టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది, టీడీపీ మీద వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. కానీ ఇదంతా కీలకమైన విషయంలో బీజేపీ ఎందుకు కాకూడదు అనే ఒక కోణంలో అయితే కొంతమంది మేధావి వర్గం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ విషయంలో టీడీపీకి జనసేన బీజేపీ పొత్తుతో ఉన్నటువంటి వీరికి వైసీపీకి ఏదో విధంగా గొడవ పెట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగిందని ఎందుకు అనుకోకూడదు. సో ఇదే విధంగా బీజేపీ ఎత్తుగడలో ఇది ఒక ప్రాముఖ్యమైన పాత్ర అని ఎందుకు ఊహించకూడదని చెప్పేసి మేధావి వర్గాలు అయితే ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీరిద్దరిని కూడా కలుపుకోవడానికి కానీ ఆంధ్రప్రదేశ్లో వీరి ద్వారా వారి హవా నడిపించడానికి బీజేపీ ఎవరు అధికంగా సీట్లు సాధిస్తారు, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే ఒక ఆలోచనతోటి బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద డేగగన్నుతో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అందువల్ల బీజేపీ ఇదంతా చేసి ఉండకూడదని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే
చెబుతున్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా అదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఎందుకు జరిగి ఉండకూడదని చెప్పేసి కొంతమంది మేధావర్గం అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటంటే 25 కేజీల బ్యాగ్స్లో, అంటే 25 కేజీల చిన్న బస్తాల్లో ఒక 2500 బస్తాలు, అంటే 25 టన్నులు, అంటే 2500 కేజీలు ఆ డ్రగ్స్ని ఆ కంటైనర్ నిండా పెట్టుకొని బ్రెజిల్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో దీన్ని దించబోయే సమయంలో వైసీపీ అనుమానం ఉన్న అటువంటి సమయంలో దించబోయే సమయంలో వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సరే, ఈ అడ్డుకుంది దాని విషయం ఏంటనేది అన్ని ప్రభుత్వం కూలంకుశంగా తేలుస్తుంది, అది ఎక్కడికి పోదు. అయితే ఇది ఇంటర్పోల్ సమాచారంతో మేము ఇచ్చేసామన్నారు. మరి బ్రెజిల్ నుంచి బయలుదేరినటువంటి కంటైనర్ని ఇంటర్పోల్ ఎందుకు ఆపలేకపోయింది? అదేవిధంగా ఇంటర్పోల్కి ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఉంటాయి. ఇప్పుడు బ్రెజిల్లో కూడా ఇంటర్పోల్కు సంబంధించినటువంటి వారి కార్యకలాపాలు సాగించేటువంటి ప్రతినిధులు ఉంటారు, అక్కడ కూడా వాళ్ళు ఆపొచ్చు. కానీ వెళ్ళిన తర్వాత సమాచారం వచ్చిందంటారా? సరే, వెళ్ళిన తర్వాత సమాచారం వస్తే అక్కడ ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేశారో అటువంటి వారిని అక్కడ వారిని పట్టుకొని విచారించడానికి ఎందుకు ఇంటర్పోల్ సాహసించలేదు? సో ఇండియాకు వచ్చిన తర్వాతనే ఇండియాలో ఆపమని చెప్పేసి ఇంటర్పోల్ సమాచారం ఎలా ఇచ్చింది? ఇదంతా కూడా కొంచెం కేసుని తప్పుడు దారి పట్టించే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విషయాన్ని కొన్ని గంటల్లోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన బెన్ తెలుగు. అంతవరకు సెలవు, నమస్తే.